సమాజ సేవకు బీసీ వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిల్ల తిరుమలేష్ అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. తిరుమలేష్ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిల్ల తిరుమలేష్ 61వ జయంతి వేడుకలను ఆయన సోదరుడు మరుపిల్ల ఎల్లాజీ ఆధ్వర్యంలో విజయవాడలో హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై తిరుమలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మరుపిల్ల తిరుమలేష్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా తిరుమలేష్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సమాజానికి అందించిన సేవలు, ఆయన ఆశయాలు, అంకితభావం ఎప్పటికీ సజీవంగా ఉంటాయని తెలిపారు. తిరుమలేష్ చూపిన మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే గొప్ప నివాళని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాస్, పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యం, మాతృ సంస్థ అయిన హిందూ హైస్కూల్ ఆధ్వర్యంలో సుమారు 9 సంస్థలు ఈ ట్రస్ట్ ద్వారా నడుస్తున్నాయి. నిజంగా చాలా ఆనందం. 8 మంది మధ్యతరగతి ప్రాంత ప్రజలు ఉండే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నిజంగా ఈ సంస్థలు ఒక వరం. 8 మందికి తక్కువ ఫీజులతో ఈ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చక్కటి విద్యార్థులుగా భవిష్యత్తు తీర్చిదిద్ది రేపు భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్న యాజమాన్యానికి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా. ఈ స్కూలు మహానుభావుడు కేఎల్ రావు, జంజాల్ గారు, అంజిరెడ్డి గారు ఇటువంటి ఎంతోమంది విశిష్ట వ్యక్తులు చదువుకున్న స్కూలు కాబట్టి ఇంత గొప్ప పాఠశాలలో ఇవాళ మా నాయకుడు తిరుమలేష్ 61వ జయంతి సందర్భంగా వారు మరణించినా మా ముందు ఉన్నట్లే ఉంది. వారి జయంతి సందర్భంగా ఇవాళ పిల్లలకి పుస్తకాలు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరొకసారి రేపు రాబోయే అమరావతిలో కూడా వీళ్ళ ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన దివంగతులు మా అన్నగారైన మరుపిల్ల తిరుమలేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున హిందూ స్కూల్లో ఈ రోజున వారికి పిల్లలందరికీ పుస్తకాలు, అలాగే ముఖ్య అతిథిగా మా ప్రీతమ నాయకులు కేశినేని చిన్ని గారు ఈరోజు ఇక్కడ విచ్చేసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు అన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ మన ఈశ్వరరావు గారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే మన అందరూ నాయకులు చాలామంది ఇచ్చేశారు, రూపేష్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మా ఎంపీ గారు
విజయవాడలో ప్రతి చోటకి ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా తను అడిగిందే తడవగా ఇచ్చేసి అందరికీ ఏమున్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉంటారు. అలాంటి ఎంపీ మాకు దొరకడం విజయవాడలో మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున తిరుమలేష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనుకుని ఆయన పట్టుబట్టి ఆ రోజున ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పర్సనల్గా విజయవాడకి నగరాలకు ఇవ్వాలని ఆయన కోరుకోవడం ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పుడు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు కూడా మేము మా కమ్యూనిటీ కూడా ఆయనకి ఎప్పుడు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నమస్కారం. మరి ఈరోజు మా ఆత్మీయుడు నగరాల యొక్క కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా, ఒక రాష్ట్ర బీసీ నాయకుడిగా అనేక సంస్కరణలలో పాల్గొన్న తిరుమలేష్ గారి 61 జయంతి సందర్భంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరి వడ్డెర కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ మరి అట్లాగే మరి శ్రీనివాసులు గారికి, రూపేష్ గారికి, మరి అట్లాగే భాను యాదవ్ గారికి, మరి మిగతా ఇక్కడికి మరి ఆయన ఎంపీ గారు గౌరవనీయులు విచ్చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలిపిపోతున్నాడు. ఆయన లేకపోయినా కూడా ఎప్పుడు తిరుమలేష్ గారు మా గుండెల్లో ఉంటాడు. చిరస్మరణీయుడుగా ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మా మధ్యన ఉంటాడని తెలియజేసుకొచ్చు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.